శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొద్దిగా మంచి, కొద్దిగా చెడు జరుగుతాయండి. ముఖ్యంగా మంచి ఏంటి? మంచి మీకు అద్భుతంగా ఉంది. ఏమాత్రం భయపడతాం అవసరం లేదు. రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల శాస్త్రజ్ఞానం ఉండడము, కెమిస్ట్రీ సంబంధించిన వాటిల్లో విద్యలో బాగా నిష్ణాతులు అవ్వడము, ధనయోగం కలగడము, ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణించడము, కుటుంబంలో వృద్ధి కలగడము ఇవన్నీ జరుగుతుంటాయి రవి బుధులు. కానీ ద్వితీయ భావంలో శని రాహువులు తప్పు. ఏం చేస్తారు అంటే ముఖ వర్చస్సుని తగ్గిస్తారండి. అంతేకాకుండా కుటుంబంలో చిన్న చిన్న అవరోధాలు సృష్టిస్తూ ఉంటారు. బంధువుల మధ్యలో, భార్యాభర్తల మధ్య విషయంలో, స్నేహితుల మధ్యలో ఇవన్నీ మీకు శని రాహువులు, ద్వితీయంలో రాహు, ద్వితీయంలో శని మీకు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటారు. అందుకనే మీకు కోపం కూడా ఎక్కువ. అంటే పరుషంగా మాట్లాడే శక్తి మీకు ఉంది. పరుషజాలాలు ఇవన్నీ ఉంటాయి. మాట కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే కుంభరాశి వాళ్ళు. ఖచ్చితంగా మౌనంగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ ఏప్రిల్ నెలలో. పైగా ఇంకోటి ఏంటంటే ఈ రవి బుధుల వలన మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ, పాటలు పాడేవాళ్ళకి కానీ అసలు మంచిదే కాదండి. వాళ్ళ ప్రోగ్రామ్సే రావు. మీ కంఠధ్వని కూడా, అంటే మీ మాటకి విలువ తక్కువ. మీకు కంటికి కానీ ముఖానికి కానీ సంబంధించిన ఇబ్బందులు కొంతమందికి రావచ్చు. ఏదైనా 3వ భావంలో రవి ధైర్యవంతుడు. సప్తమాధిపతి 3వ భావంలో ఉండడం వలన భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలగదు. ధైర్యం ఇస్తూ ఉంటాడు. తోబుట్టువులు కలుస్తారు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో బాగా సక్సెస్ అవుతారు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. 14వ తారీఖు నుంచి శుభవార్తలు వింటారు. కొత్త మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. చాలా అద్భుతం. చతుర్థ భావంలో గురుడు, అర్ధాష్టమ గురుడు ఏం కాదండి. అర్ధాష్టమ గురుడు అయినా సరే మంచి చేస్తాడు కుంభరాశి వాళ్ళకి. 3వ భావంలో కంటే ఖచ్చితంగా 4వ భావంలో చేస్తాడు. ఇంకా చెప్పాలంటే 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీకు ఫారిన్ యోగం తప్పదు. కొంతమందికి మీ జాతకాల రీత్యా ఫారిన్ యోగం ఉంటుంది. చదువు అద్భుతంగా వస్తుంది, అంత డౌటే లేదు. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడమే కాకుండా సంగీతంలో మీకు మీరే మేటి అనిపించుకుంటారు. తిరుగులేని సామ్రాజ్యం అన్నట్టుగా సంగీతంలో బాగా సక్సెస్ అవుతారు. బంగారు ఆభరణాలు, ఇల్లుని బాగా డెకరేట్ చేసుకోవడాలు ఎంత బాగుందండి. మంచి దుస్తులు, అంటే వస్త్రాలు ధరించడాలు అద్భుతంగా ఉంది. అంతేకాకుండా 6వ భావంలో కుజుడు ఉన్నాడండి. ఆ కుజుడు, అంటే 6వ భావంలో కుజుడు ఉండడం వల్ల యాక్చువల్గా ఏమవుతుందంటే బ్రహ్మాండంగా ఉండాలి. అక్కడ నీచత్వంలో ఉన్నాడు. అంటే శత్రు భయం, రుణ భయం, రోగ భయం ఉండడమే కాకుండా ఈ మేనమామలు కూడా అంత బాగుండదు. ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా కూడా మీరు విజయం సాధించలేకపోవచ్చు. పైగా 8వ స్థానంలో కూడా మీకు కేతు ఉన్నాడు. 8వ స్థానంలో కేతు గురుదృష్టి ఉండడం వల్ల అదృష్టవంతులు అయిపోయారు మీరు. అంటే అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడము, ఎటువంటి లా రిలేటెడ్ సంబంధించినటువంటి ఉన్న కేసులు కానీ ఉంటే వాటి నుంచి భగవంతుడి దయ వల్ల మీకు సక్సెస్ అవ్వడము జరుగుతుంది. అంటే శుభాలు జరగడానికి అవకాశం ఉంది, శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఏదైనా మీరు చేసినటువంటి బిజినెస్లు బాగా రాణిస్తారండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూముల విషయంలో రాణింపు ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ.
పుణ్యక్ష దర్శనాలు పుణ్యనదుల స్నానాలు చేయడమే మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10th హౌస్కి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది అంటే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా, ప్రైవేట్ రంగ సంస్థలో ఉన్నా సరే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళకి, లేడీస్ కూడా చెప్తున్నారండి, ఆడవాళ్ళకి వాళ్ళు కష్టపడుతున్నారు, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వస్తాయి, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ మీకు రాణింపు ఎక్కువ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగం అద్భుతం. అలాగే వేద పండితులకి చాలా బాగుంటుంది. ఇలాగ అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉందండి. దశమస్థానము కర్మస్థానం అంటాము. కర్మస్థానానికి గురుదృష్టి ఉండడం అంటే మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు. కానీ లాభస్థానానికి మాత్రం కేతు శ్రీదృష్టి ఉంది అంటే లాభాలు అధికంగా రాలేకపోవచ్చు. మీకన్నా పెద్దవాళ్ళు అక్కగానే అన్నయ్య ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 12th భావానికి గురుదృష్టి ఉందండి, కుజదృష్టి ఉంది అంటే ఏంటంటే సన్మానాలు జరుగుతూ ఉంటాయి. 12th భావం కూడా మనం లా సంబంధించిన వ్యవహారాలు అనుకుంటాం కదా, అవి వాటిలో మీరు సక్సెస్ అవుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ, మీరు రావాల్సిన బాకీలు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏవో ఉంటాయి కదండి, అవన్నీ మీకు రావడానికి మీకు మంచి సక్సెస్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, కళ్యాణం చేయించుకోవడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, అలాగే అమ్మవారిని శివాభిషేకాలు చేసుకోవడం వలన, అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం వలన, నీరుని పోయడం వలన, దీపం వెలిగించడం వలన, తులసిమాలకి తులసిదేవి అమ్మవారికి మీరు నీళ్లు పోసి దీపారాధన చేయడం వలన మీకు ఏది వీలుంటుంది చేయడం వలన శని వలన, రాహు వలన, కుజుడి వలన వచ్చే దోషాలు పరిహారం అయ్యి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలు అవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మనకు మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మనం సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలు అవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత
ఉండాలని సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుల వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మన అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.